భారతదేశ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానందుడు. వారి జయంతి ఈరోజు. మరి మనం అనుకుంటాము వారి జయంతి కదా, వారి దగ్గరకు వచ్చి వారికి గౌరవంగా పూలమాలలు సమర్పించుకుంటున్నాము. కొంతమంది మాట్లాడుతుంటారు వ్యంగ్యంగా, సరే పూలమాలలు సమర్పిస్తున్నారు మరి తర్వాత ఏంటి అని. కానీ ఒక్కటే, స్వామి వివేకానంద జయంతిని ఇలా జరుపుకోవడానికి కారణం మన ముందున్న తరాలు అసలు స్వామి వివేకానంద ఎవరు, స్వామి వివేకానంద చేసినటువంటి పనులు ఏమిటి, స్వామి వివేకానంద దగ్గర నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకోవాలనేటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి, భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని, ఒక గొప్ప నాయకులు, మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు, యోధుడు, తన రచనలతోని, తన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతోని పోరాటం చేసినటువంటి యోధుడు స్వామి వివేకానంద. మరి వారి జయంతిని మనం జరుపుకోవడం ద్వారా భావి భవిష్యత్ తరాలు కూడా మోటివేట్ అయ్యి వారి ఆశయాలను సాధించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. వారు ఒకరే చెప్తూ ఉండేవారు, సముద్ర కెరటాలంటే నాకు ఆదర్శం, నాకు ఇష్టమని. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు అని. బ్రిటిష్ కబంధ హస్తాల్లో మన దేశం అతలాకుతలమవుతున్న తరుణంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, మనం ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని, మన ఆధ్యాత్మికతను దేశ దేశాల్లో చాటినటువంటి, ప్రపంచ వేదికల మీద వివరించినటువంటి గొప్ప మహాజ్ఞాని మన నరేంద్రుడు స్వామి వివేకానంద. మరి ఆ స్వామి వివేకానంద జయంతి రోజు వారి ఆశయాలను, వారి ఆలోచనలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, మరీ ముఖ్యంగా యువత కానివ్వండి, మీరు తలుచుకుంటే మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, మనం ఆచరించేటటువంటి ధర్మాన్ని, మన న్యాయాలన్నింటినీ కూడా పరిరక్షించి, ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు, మన భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. దయచేసి యువత మేల్కోండి. స్వామి వివేకానంద ఒకటే చెప్తూ ఉండేవారు, లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. ప్రతి ఒక్కరూ కూడా, యువత ప్రతి ఒక్కరూ కూడా లేవండి, మేల్కోండి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, మన ధర్మాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం మరొక్కసారి ఆసన్నమైంది. అందరూ కూడా ధర్మాన్ని ఒక ఆయుధంగా మలిచి ముందుకు నడిచి, మీకున్నటువంటి సత్వను మరొక్కసారి స్వామి వివేకానందుని చూసి గుర్తు తెచ్చుకొని, వారి ఆశయాల సాధన కోసం, మన భారతదేశ ఔన్నత్యాన్ని, మన చరిత్రను కాపాడడం కోసం ముందుకు కురికి వారి లక్ష్య సాధనే ధ్యేయంగా, శ్వాసగా, ఊపిరిగా ముందుకు సాగాలని కోరుకుంటూ, స్వామి వివేకానందునికి అందరి పక్షాన కూడా ఘన నివాళులు అర్పిస్తూ మరొక్కసారి జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.